ఏడాదిగా ప్రశాంతంగా ఉన్న బెంగాల్లోని జంగల్ మహల్లో మళ్లీ అలజడి మొదలవుతోంది. మావోయిస్టులకు కంచుకోటగా వెలిగిన ఆ ప్రాంతంలో మళ్లీ పట్టు సాధించేందుకు మావోయిస్టు నేతలు గట్టిగానే కృషి చేస్తున్నారు. లాల్గఢ్ ఉద్యమంతో సాయుధ పోరాటాన్ని ఓ స్థాయికి తీసుకెళ్లిన నక్సలైట్లు మళ్లీ ఆ తరహాలోనే ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని మమతా సర్కారును నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. మావోయిస్టు అగ్రనేత కిషన్జీ ఎన్కౌంటర్ తర్వాత ఏడాదిగా ప్రశాంతంగా ఉన్న బెంగాల్లోని జంగల్ మహల్లో మళ్లీ అలజడి మొదలవుతోంది. రాష్ట్రంలో తృణమూల్ సర్కారు అధికారంలోకి వచ్చాక ఆ ప్రాంతంలో ప్రాబల్యం కోల్పోయిన మావోయిస్టులు తిరిగి పుంజుకుంటున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. వరుస ఎదురుకాల్పుల ఘటనలకు వేదిక నిలిచే పశ్చిమ మిడ్నాపూర్, బంకురా, పురులియా జిల్లాల్లో బలం తగ్గిన మావోయిస్టులు తిరిగి ఉద్యమాన్ని బలోపేతం చేసే దిశగా చిన్న చిన్న బృందాలుగా పార్టీ శ్రేణులను పెంచుకుంటున్నారని నిఘా వర్గాలు వెల్లడించాయి. మిడ్నాపూర్లో వికాస్, పురులియాలో రంజిత్, జంబానీలో మదన్ మహితో సహా పలువురు మావోయిస్టు నేతలు కొత్త కార్యకర్తలను నియమించుకునే పనిలో నిమగ్నమై ఉన్నారని ఇంటెలిజెన్స్ ఏడీజీ బనిప్రతా బసు తెలిపారు. దట్టమైన అడవులు, అభివృద్ధి కానరాని గిరిజన ప్రాంతాలు గతంలో మావోయిస్టులకు మంచి పట్టున ప్రాంతం కావడం వల్లే జంగల్ మహల్లో మళ్లీ బలం పుంజుకునేందుకు మావోయిస్టులు గట్టిగానే కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. సాయుధ పోరాటంలో ఉద్యమాన్ని బలోపేతం చేసే ప్రక్రియ సహజమేనని విరసం నేత వరవరరావు అభిప్రాయపడ్డారు. నక్సల్బరీ ఉద్యమం మొదలుకొని 2008 నాటి లాల్గఢ్ ఉద్యమం వరకు ఎన్నోసార్లు దెబ్బతిన్న నక్సల్స్ తిరిగి పుంజుకోవడం బెంగాల్లో సహజంగానే జరుగుతోందని విశ్లేషించారు. కిషన్జీ ఎన్కౌంటర్ తర్వాత కొనసాగిన మావోయిస్టు నేతల అరెస్టులు, ఎదురుకాల్పులు జంగల్ మహల్లో సాయుధ పోరాటాన్ని భారీగానే దెబ్బతీసింది. జంగల్ మహల్ అభివృద్ధి కోసం తృణమూల్ సర్కారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు సైతం ఉద్యమంపై ప్రతికూల ప్రభావం చూపాయి. అయినా ప్రగతి విషయంలో ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేకపోతే ఉద్యమం ఉధృతం కావడం ఖాయమని మాజీ ఉద్యమ నాయకులు అంటున్నారు. అటు జంగల్ మహల్లో శాంతి కోసం మావోయిస్టులను ఏరివేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వ భద్రతా బలగాలు ఆ దిశగా చర్యలు ముమ్మరం చేశాయి.